రామ్ రామ్ ఫ్రెండ్స్. ఈయన పేరు సలీం వాస్తిక్. ఈయన మీద ఇద్దరు అబ్దుల్లాస్ దాడి చేశారు అతి కిరాతకంగా. ఈ రోజున హాస్పిటల్లో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ ఈయన గురించి మీరు పెద్దగా న్యూస్లో చూసి ఉండకపోవచ్చు. చేసింది అబ్దుల్లాస్ కదా, అందుకే. కానీ మీకు ఒక అనుమానం వచ్చి ఉండాలి. అదేంటి, సలీం అంటే కూడా అబ్దుల్లానే కదా, ప్రాణం తీయాలనుకుంది మొహమ్మద్ జీషాన్ ఇంకొకడు, వీడు అబ్దుల్లానే కదా, ఎందుకు అని. ఎందుకంటే సలీం వాస్తిక్కి వాళ్ళ పుస్తకం చెప్పేది తప్పు అనిపించింది. వీళ్ళు చేసే పనులు తప్పు అనిపించి ఎక్స్ ముస్లింగా మారిపోయాడు. మారిపోవడమే కాదు, ఆ పుస్తకంలో తప్పులు బయటపెడుతూ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉండేవాడు. ఇదే పని హిందువుల మీద, హిందువులు నమ్మే పురాణ ఇతిహాసాల మీద కమ్యూనిస్టులు, కాంగ్రెస్, 3Ms అంటే అబ్దుల్లాలు, మిషనరీలు, ఈ మార్క్సిస్ట్ కమ్యూనిస్టులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పనులు హిందువులైతే ఎప్పుడు చేయలేదే, ఫత్వాలు జారీ చేయలేదే, ఇట్లా మూకుమ్మడిగా వచ్చి కత్తితో గాయాలు చేయలేదే. కానీ వీళ్ళు ఇలా. సలీం వస్తిక్కి తెలుసు, వీళ్ళ పుస్తకం గురించి తెలుసు, మాట్లాడితే అది హరామని తెలుసు, తలకాయ లేకుండా చేస్తారని తెలుసు. బట్ నిజం చెప్పాలి అనుకున్నాడు, భయపడకుండా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. హీఈస్ ఎ వారియర్. ఒరే కట్మిర్చీలు, మీ ఓలా చెప్పింది మీరేం చెప్పారు, మీ ఓలా చెప్పనిదే రాయి కూడా జరగదంటారు, మరి గాజా మొత్తం ధ్వంసం అయిపోయి ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి రాళ్ళు, మీ ఓలాని పంపండి అన్నాడు. ఇలాంటి వీడియోలు చేశాడు. హలాలా కోసం క్లియర్గా చెప్పాడు. ఒకవేళ తాను తన పెళ్ళాం మీద కోపంతో 3 సార్లు తలాక్ తలాక్ అన్నాడు అనుకో, కోపం పోయినాక ఎన్ని కొట్టుకోము, లేదు తప్పు చేశా, నాకు నువ్వు కావాలి అనుకున్నాడు అనుకోండి, మళ్ళీ తను భార్య అవ్వాలి అంటే వేరే ఒకరిని పెళ్లి చేసుకొని హల్లాలా చేయించుకొని అన్నీ అయినాకనే మళ్ళీ ఈయన దగ్గరికి రావాలి అని చెప్పాడు. ఏంటి నిజంగా రాసి ఉందా ఇది మీ పుస్తకంలో అంటే ఎక్కడ ఉందో చెప్పాడు, వినండి. कुरान की सूरह बकरा की 23 के अंदर है, अगर मान लीजिए मैंने अपनी बीवी को गुस्से में या किसी वजह से भी तलाक दे दी और वो गलत हुआ महसूस, तो मैं जाकर अगर अपनी बीवी से माफी मांगता हूँ और मैं कहता हूँ मेरे से गलत हो गया, चलो वापस आ जाते हैं, कि अब अगर ये लड़की तेरे पास जाना चाहती है तो पहले ये किसी और के नीचे जाएगी, किसी और से शादी करेगी, जब वो दिल भर के इसके साथ चलेगा और फिर तलाक दे देगा, तब ये तेरे पास निकाह में आ सकती है. ఆయన వాళ్ళ ఇంట్లోనే జరిగింది, నేనే చూశాను అని అంటున్నాడు. ఒక్కోసారి హలాలా చేయించుకోవడానికి మస్జిద్లో ముల్లానే ఉంటాడు, వాడికి డబ్బులు ఇచ్చి మరీ హలాలా చేయించుకోవాలన్నమాట అమ్మాయి. ఇంకొకసారి ఇంట్లో వాళ్ళ అన్నతో నాన్నతో వావి వరుసలేం ఉండవు అని చెప్పుకొచ్చాడు. మరి ఇంత నిర్భయంగా చెప్తే ఊరుకుంటారా? హిందూ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుని చేసేది ఇదే అని చెప్పాడు. ఎంత చెప్పినా మనలాంటి వాళ్ళు మతోన్మాదం అంటారు కదా కమ్యూనిస్టులు, ఒక ఎక్స్ ముస్లిం ఇలా చెప్తుంటే కనీసం మాట్లాడరు, ఆయన మీద దాడి జరిగితే కనీసం ప్రశ్నించరు. అది మాత్రమే కాదు, నిజంగా రాసిన వాళ్ళ పుస్తకాన్ని గొర్రె తినేసిందని, అంటే ఎప్పుడో రాసిన పుస్తకం మిగిలిన దానికి వీళ్ళకి ఇష్టం వచ్చింది రాశారని కూడా చెప్పుకొచ్చాడు. ఇలా ఎన్నో వీడియోలు యూట్యూబ్ ద్వారా జనాలకు చెప్తూ ఉన్నాడు. आपने 4000 धर्म बताए, लेकिन आपने बताया धर्म एक है, कौन सा धर्म है? सनातन के मायने समझो ना, सदैव से सदैव तक. एक सच्चे मुसलमान की एक डेफिनेशन क्या हो? सच्चा मुसलमान आतंकवादी होगा, क्योंकि कुरान बहुत बड़ी कंट्रोवर्शियल स्टेटमेंट दे दिया आपने. नहीं है ना, ये कुरान के अंदर ही है, 8वें नंबर की सूरह है, 12वें नंबर की आयत है, अल्लाह खुद कह रहा है. ప్రశ్నిస్తే ఊరుకుంటారా? అత్యంత దారుణంగా అటాక్ చేశారు. ఇప్పుడు కొన ఊపిరితో చికిత్స పొందుతున్నాడు అని తెలిసి అటాక్ ప్లాన్ చేసిన వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉంటే యోగీజీ కదా ఉన్నది, షేర్, ఆయన్ని పట్టుకుని 72 హూళ్ళ దగ్గరికి మొహమ్మద్ జీషాన్ని పార్సెల్ చేసేశారు. బట్ అటాక్ గురించి ఏ ఒక్కరూ కనీసం మాట్లాడటం లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే సెక్యులరిజం. ఎక్స్ ముస్లిమ్స్ అందరూ మాకు రక్షణ కల్పించండి, మా మీద దాడులు జరుగుతున్నాయని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ రోజున వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని తెలిసి నిజాలు మాట్లాడడానికి, మరింత మంది ప్రజలను చైతన్యపరచడానికి వచ్చిన వాళ్ళని మనం కాపాడుకోవాలి, కనీసం సపోర్ట్ చేయాలి. కనీసం వాళ్ళ మీద దాడికి జరిగితే కూడా మాట్లాడకపోతే ఎలా? లెట్స్ సపోర్ట్ దెమ్. అండ్ అందరూ సలీం వస్తిక్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాము. ఇలా ప్రశ్నించిన వ్యక్తి అభిప్రాయాలు నచ్చలేదని మూకుమ్మడి దాడి చేసి కత్తితో నరికడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది తప్పు అని అనడానికి ఏ ఒక్క నోరు ఈ రోజున ఎందుకు లెగట్లేదు? ఏ ఒక్క ఇండిపెండెంట్ గంజాయి మొక్కలు జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఎందుకు వీడియోలు చేయటం లేదు? వీళ్ళు దీన్ని సమర్థిస్తున్నారా?
మరి హిందువుల ఇతిహాస పురాణాల మీద, హిందువుల నమ్మకాల మీద, దైవం మీద, వాళ్ళ పండుగల మీద నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి ఇలాంటి గతి పడితే, ఇలాంటి పనులే రేపటి నాడు చేస్తే ఒప్పుకుంటారా? ఇలానే నోర్లు మూసుకుంటారా?